గత 5 ఏళ్లలో అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టాయని, పోలీసులకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించడంలో గత ప్రభుత్వం విఫలమైందని హోంమంత్రి వంగలపూడి అనిత దుయ్యబట్టారు. టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆదర్శంగా తీసుకోవాలన్నారు. భద్రతా విషయంలో రాజీ లేకుండా పోలీసులు పనిచేస్తున్నారని, ప్రజాప్రతినిధులు కూడా ప్రజల భద్రత కోసం అంకిత భావంతో ఉన్నారని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో పాటు అత్యవసర సమయాల్లో పోలీసుల సేవలు హర్షణీయమన్నారు. చట్టానికి వ్యతిరేకంగా ఎవరూ తప్పు చేసినా ఎంతటి వారైనా పోలీసు వ్యవస్థ నుండి తప్పించుకోలేరని రాష్ట్ర హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామన్న ఆమె ప్రజా భాగస్వామ్యంతో నేరరహిత సమాజ స్థాపనకు పనిచేస్తున్నామన్నారు. ఇప్పటికీ డ్రగ్స్, గంజాయి వంటి వాటిపై ఉక్కుపాదం మోపామని, సురక్షతో ప్రజలకు మరింత భద్రత పెరగనుందని, పోలీస్ వ్యవస్థ గౌరవాన్ని మరింత పెంచేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలియజేశారు. విజయవాడని A+ కన్వెన్షన్ సెంటర్లో జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 1000 సీసీ కెమెరాలు డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఎంపీ కేశినేని శివనాథ్, ఎన్టీఆర్ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అలాగే స్టేషన్ల వారీగా ఏర్పాటు చేసిన సురక్షా కమిటీలను సైతం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ అవగాహనతోనే సగం నేరాలను నియంత్రించవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రజల భాగస్వామ్యంతో నేరరహిత సమాజం దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. రాష్ట్రాన్ని మరింత సురక్షితంగా, భద్రతగా ఉంచే దిశలో సీసీ కెమెరాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం డీజీపీ ద్వారకా తిరుమలరావు, సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ విజయవాడలో వరదలు వచ్చిన సమయంలో పోలీస్ శాఖ నిద్రాహారాలు మాని విధులు నిర్వర్తించిందని గుర్తు చేశారు. తమకు ప్రజలంటే ఎంతో అభిమానం, ప్రాణమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. వారి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలను వృత్తిపరంగా, వ్యక్తిగతంగా చేశామన్నారు. భవానీ దీక్షల విరమణ సమయంలో సైతం డ్రోన్ కెమెరాల ద్వారా రద్దీని బట్టి భక్తులను పంపామన్నారు. దసరా ఉత్సవాల సమయంలో జరిగిన చిన్న చిన్న తప్పిదాలను సరిచేసి భవానీ దీక్షల విరమణలో ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేశామని వివరించారు. ఇక ప్రతి పోలీస్ స్టేషన్కు డ్రోన్ కెమెరాలను కొనుగోలు చేశామన్నారు. అందుకు కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా తమకు సహకారం అందించారని గుర్తు చేసుకున్నారు. అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడారు. కాగా సురక్ష భద్రతా కమిటీ జిల్లా కోఆర్డినేటర్గా వెంకట నరసయ్య నియమితులయ్యారు. 560 మంది కోర్ కమిటీ సభ్యులు ఆయన ఆధ్వర్యంలో పనిచేయనున్నారు. ఒక మంచి కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కూడా పాలు పంచుకునే ఒక మంచి అవకాశం. అతి ముఖ్యంగా భద్రత విషయంలో ఈ గవర్నమెంట్ రాజీ లేకుండా పనిచేస్తుంది అని ఏదో నోటి మాటలు చెప్పడం కాకుండా, ఏదో కాకి లెక్కలు చెప్పడం కాకుండా, విజిబుల్గా మీ అందరికీ కూడా విత్ ప్రూఫ్తో ఏ రకంగా టెక్నాలజికల్గా మేము పనిచేస్తున్నాం, ఏ రకంగా పోలీసింగ్ అనేది వ్యవహరిస్తూ ఉంది, ఏ రకంగా భద్రత విషయంలో మేమందరం కూడా పనిచేస్తున్నాం చెప్పడమే కాకుండా, లోకల్ సపోర్ట్ తీసుకొని ఆ లోకల్ సపోర్టర్స్తో ఈరోజు సురక్ష అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా, ఈరోజు విజయవాడ పోలీసులు చేస్తున్న ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ఇక్కడ టీం అందరికీ కూడా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు ఇందాకే చెప్పారు, 89 బ్యాచ్ అయినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్న పోలీస్ ఆఫీసర్లతో సైతం పరిగెడుతూ టెక్నాలజికల్గా కూడా ఇంకా ఇన్నోవేటివ్ థాట్స్ని వాళ్ళకి షేర్ చేస్తూ ఈరోజు కూడా డీజీపీగా ఒక మంచి పేరు తెచ్చుకున్న ద్వారకా తిరుమలరావు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నా. సంకల్పం అంటే ఏంటంటే మనకి భద్రతా సంస్కృతి కాపాడటంలో పోలీస్ చేసే పనికి ప్రజల ఆమోద ముద్రని మేము తీసుకొని పనిచేస్తున్నాం మేడం, అదే సురక్ష అని చెప్పి ఒక మంచి వర్డ్ చెప్పేసరికి నిజంగా నాకే ఒక నిమిషం ఆలోచించే పరిస్థితి వచ్చింది. అంటే పోలీస్ అనేసరికి చాలా మందికి ఉండే ఒకే ఒక అపోహ ఏంటంటే వాళ్ళు కటువుగా ఉంటారు, వెళ్తే గసురుతారు, అమ్మో పోలీస్ అంటే కాకి చొక్క చూడగానే కొంచెం భయపడే పరిస్థితి నుంచి ఈరోజు ఫ్రెండ్లీ పోలీస్కి రావటమే కాకుండా, ఈరోజు ప్రజల భద్రత విషయంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే కాకుండా వాళ్ళతో తిరిగి పని చేయించే పరిస్థితి ఈరోజు పోలీసింగ్కి వచ్చిందంటే అది నిజంగా పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి. అది చిన్న టాస్క్ ఏం కాదు, చాలా పడ్డారు. ఇందులో భాగంగా పోలీసులు ఏదో చేస్తారనో, లేకపోతే 10 మంది ఏదో ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారనో, లేదా ప్రభుత్వ పరంగానో శాసనసభ్యులనో ఉంటారనో ద్వారా మాకున్న ఐడియాస్ మీద రుద్దేది కాకుండా భాగస్వామ్యాలు ఇన్వాల్వింగ్ పబ్లిక్ ఇన్ ద ఎంటైర్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో పబ్లిక్ ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా చక్కని విషయం. ఇంకోటి అంటే ఇది సాధ్యమయ్యేటువంటి విషయం. ఎందుకంటే బహుశా భద్రత సాధ్యం అవుతుంది.
అదేవిధంగా భద్రతకు సంబంధించిన కల్చర్ తీసుకురావడం అందరిలో. ఈ మధ్య మీరు చూసారు వాట్సాప్లో ఒక వీడియో వచ్చింది. గురువారం మన కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అందరూ ఒక లాంగ్ క్యూ ఉంది. ఎవరు కూడా క్యూ జంపింగ్, ఎవరు కూడా ఏదో లైన్ని జంప్ చేసి వెళ్ళిపోవడం కానీ తొందర వరకు వరుసగా లైన్ నిలబడి దర్శనం చేసుకున్నారని చూసాము. ఇది కల్చర్ అంటే.